చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం చెందారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణని జిల్లా అధ్యక్షుడు సుధాకర్తో కలిసి పరామర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే భౌతిక దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విచక్షణారహితంగా కొట్టి రక్తమూర్తి వదిలేసి వెళ్ళిపోతే ఈయన కూడా వాళ్ళని దూషించాడంట. ఎవరిన మహిళల మీద చీరలు లాగాడని. అంటే ఇట్లా చౌకబారు రాజకీయాలు చేయాలన్నా మిమ్మల్ని ప్రజలు అంటే ప్రతి ఒక్కరూ అడుగుతూ ప్రశ్నిస్తూనే ఉంటారు. రాజకీయాల్లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించరా? దానికి భౌతిక దాడులా? ఇవాళ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వాళ్ళ ఓటమి వాళ్ళకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. భవిష్యత్తు వాళ్ళ ముందు కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. ఈ తరుణంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని క్రమంలో, అభివృద్ధి ఇసుమంతైన లేని క్రమంలో ప్రజలంతా తిరస్కరిస్తుంటే ఇవాళ ఏం చేయాలో పాల్పోక దౌర్జన్యాలకు పాల్పడి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల మీద దాడులు జరిపి భయభ్రాంతులు చేసి ఇవాళ రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలని వీళ్ళెవరిని ప్రజలను కూడా దాని ద్వారా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఓటింగ్కి రాకుండా వాళ్ళు చేసిన దొంగ ఓట్ల ద్వారా రేపు గెలవాలని చూస్తున్నారు. ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా, ఎటువంటి భౌతిక దాడులు చేసినా భయపడడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదో ఆషామాషి కార్యకర్తలు కాదు. ఇవాళ మేము కూడా ఆ రకంగా సమాధానం చెప్పాలంటే చెప్పచ్చు. మీరు ఒక పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలోనే ఉంటే ఇట్లా విర్రవీగితే 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, దేశంలో అధికారంలో ఉన్నాం. మరి బయట రాష్ట్రాలకి ఈ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళగలరా? మేము అట్లాంటి మాటలు మాట్లాడలేమా? ఈ పనులు చేయలేమా? విద్యార్థి ఉద్యమాల నుంచి పైకి వచ్చిన నాయకులు వీళ్ళంతా. ఇటువంటి దాడుల్ని వీటిని చూసి ఎదురు నిలిచి వచ్చిన వాళ్ళు. తాటాకు చెప్పులకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు అర్థం చేసుకోవాల్సింది, తాటాకు చెప్పుల వల్ల భయపడే ప్రసక్తి లేదు. ఇటువంటి దాడులు జరిగితే ప్రజాస్వామ్యయుతంగా మేము వాటిని ఖండిస్తాం. మీరు కేసు రిజిస్టర్ చేయకపోతే రేపు పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం. ఇంకా దీన్ని ముందు కొనసాగితే ముఖ్యమంత్రి ఇంటిని కూడా, తాడేపల్లి ప్యాలెస్ కూడా ముట్టడి చేస్తాం. కానీ వెనకడుగు వేసే